హాయ్ అండి, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సుజాత వ్లాగ్స్ 1 2 3. ఈరోజు మన వీడియో ఏంటంటే, నేను మొన్న మన గార్డెన్లో ఇవి కొత్తిమీర సీడ్స్ వేశాను కదండి, ధనియాలు. అయితే పెద్ద వర్షం పడి అవన్నీ కొట్టుకుపోయినాయి, మొలవలేదు. సో నేనేమనుకున్నా అంటే, ఇంకా వర్షాలు పడుతున్నాయి కదా కంటిన్యూస్గా అని చెప్పి ఒక టబ్లో వేద్దాం అనుకున్నాను కొత్తిమీర. అయితే ఇప్పుడు నేను ఫ్రూట్స్ తెచ్చిన కంటైనర్ ఉంది కదండి, దాంట్లో వేస్తున్నాను నేను. ఇది చూడండి, ఇక్కడ అంతా చిల్లులు ఉన్నాయి కదా, మట్టి ఇందులోంచి పోవచ్చు అనుకుంటారు మీరు. కానీ నేను దీనికి ఏం చేశాను అంటే, ఇక్కడ కాగితాలు పెట్టానండి చుట్టూరు. కింద లోపల అడుగున ఒక కాగితం వేసి, కింద ఈ చుట్టూరు కూడా నేను ఇలా కాగితాలు పెట్టేసి ఇంకా మట్టి పోసానండి. ఇందులో చూడండి, చుట్టూరు పెట్టాను కాగితాలు, ఈ మధ్యలో మట్టి వేశాను. ఇదైతే మనం వర్షం పడినప్పుడు కొంచెము లోపల పెట్టేసుకుంటే సీడ్స్ ఏం డిస్టర్బ్ అవ్వకుండా మంచిగా మొలకెత్తుతాయి. ఇలా మట్టి వేసాను కదా, నేను దీని లోపల ఏమే వేసానంటే కిచెన్ వేస్ట్ మొత్తం ఒక లేయర్ వేసానండి కింద. దానిపైన కొంచెము ఆవు పేడ ఉంటుంది కదా, ఎండిపోయిన ఆవు పేడ, ఇదిగోండి ఎండిపోయిన ఆవు పేడ వేసాను ఒక లేయరు. కిచెన్ వేస్ట్ పైన ఎండిపోయిన ఆవు పేడ వేసాను, దానిపైన ఒక లేయరు ఎర్రమట్టి వేసానండి. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇవిగోండి మొన్న నేను 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను కదా ధనియాలు. ఎలా 2 పార్ట్స్గా డివైడ్ చేయాలో కూడా చూపించాను, మన ఛానల్లో ఆ వీడియో ఉంది చూడండి. ఇలా డివైడ్ చేసుకొని 2 పార్ట్స్గా ఇప్పుడు వీటిని మనము ఇందులో పల్చగా జల్లుకోవాలండి. ఇవిగోండి పల్చగా జల్లుతున్నాను నేను. ఎక్కువ చిక్కగా కూడా వేయకండి, చిక్కగా వేస్తే ఏమవుతుందంటే చెట్లు ఇరుకిరుగ్గా వస్తాయన్నమాట. ఇలా మొత్తం పల్చగా జల్లేసుకున్నానండి. ఇప్పుడు ఏం చేయాలంటే, ఎర్రమట్టి ఉంది కదండి, దీన్ని ఒక సన్న లేయరు ఈ విత్తనాల మీద జల్లేయాలండి. ఇలాగా మరీ మందం వేయకూడదు, ఆ సీడ్స్ మొలకెత్తడానికి కష్టపడతాయి. లైట్ ఒక సన్న లేయర్ వేయాలండి మట్టి. చూడండి, సన్న లేయర్ తోటి మట్టితో కవర్ చేశాను. ఇప్పుడు ఇందులో దీనిపైన నీళ్లు జల్లేసుకోవాలండి. ఇలా సన్నగా పల్చగా ఇలా నీళ్ళు జల్లేసుకోవాలండి చిన్నగా. పైనుంచి మనము ఇలా వేయకూడదండి, ఏ విత్తనాల మీదైనా కూడా ఇలా జల్లుకోవాలి. ఆ విత్తనాలు డిస్టర్బ్ అవ్వకుండా ఇలా జల్లేసుకుంటే ఎవ్రీడే మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి ఇలా జల్లుకున్నారంటే చాలండి. 1 వీక్లో దీని మొలకలు వచ్చేస్తాయి. నేను మీకు 1 వీక్ తర్వాత మళ్ళీ చూపిస్తా. మొన్న చూపిద్దాం అనుకున్న కింద జల్లాను కదా గార్డెన్లో, కానీ అవి వర్షానికి డిస్టర్బ్ అయిపోయినాయి, మొలకలు ఎత్తలేదు. ఇవి ఖచ్చితంగా ఎత్తుతాయండి మొలకలు. ఈ కంపల్సరీ మీకు చూపిస్తా. ఇదిగోండి వాటర్ జల్లేసుకొని ఇంకా పక్కన పెట్టేస్తున్నానండి. దీన్ని సూర్యకిరణాలు పడేటట్టు పెట్టుకోండి. వర్షం పడేటప్పుడు కొంచెము లోపల పెట్టేసుకోండి, అప్పుడు ఇది కంపల్సరీ మొలకలు ఎత్తుతాయి. మీకు ఒక 1 వీక్ తర్వాత చూపిస్తాను నేను ఇది మళ్ళీ.
ఆఫ్టర్ 1 వీక్ ఇలా మొలకెత్తాయి మన ధనియాలు. చూడండి, పలచగా వచ్చాయని అనుకోవద్దు. ఇక్కడ చూడండి, అంతా ఇలా ఇలా అవుతున్నాయి అన్నమాట. ఇప్పుడిప్పుడే అవుతున్నాయి. ఇవ్వండి, ఇలా జర్మినేట్ అవుతున్నాయి ఇప్పుడిప్పుడే. మొత్తానికి 10 డేస్కి ఇలా వచ్చాయండి. ఆకుకూరల్లో ఈ కొత్తిమీర పండించడం కొంచెం టఫేనండి. మిగిలినవన్నీ ఈజీగా వచ్చేస్తాయి, కానీ ఇవి పండించడం కొత్తిమీర మాత్రం కష్టమే. చూడండి, ఇవి చాలా పెద్దగా కొంచెం హైట్గా వచ్చినాయి కదా. మనము వీటికి వాటరు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి, లేకపోతే చూడండి ఇక్కడ పడిపోయింది కదా, ఇలా పడిపోతూ ఉన్నాయన్నమాట. చాలా మొక్కలు పడిపోయినాయి. జాగ్రత్తగా వాటర్ చేసుకోవాలి వీటికి. దీనిలో కూడా వేసాను, దీనిలో కూడా వచ్చాయి.